ఒక క్రిస్మస్ అద్భుతం. క్రిస్టమస్ నెల వచ్చింది. మంచు మెల్లగా ఆకాశం నుంచి కురుస్తోంది. ఎవర్ పైన్ అనే చిన్న పట్టణం తెల్లని దుప్పట్లో ముసుగుపోయింది. క్రిస్మస్ కాలమే కాని ఆనందం ఎక్కడో నిద్రపోతున్నట్టుగా ఆ పట్టణం నిశ్శబ్దంగా ఉంది. ఒకప్పుడు ఇదే వీధుల్లో పిల్లల నవ్వులు మారుమోగేవి. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగేవి. కాని ఈ సంవత్సరం ఆ ఆనందం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. పట్టణం మీద ఆకాశాన్ని చూసినా ఎక్కడా క్రిస్మస్ మహానక్షత్రం కనిపించలేదు. ఆశకు దారి చూపే ఆ వెలుగు మాయమైపోయింది. పట్టణ అంచున చెలిలో ఒంటరిగా నిలబడ్డ ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మాత్రం క్రిస్మస్ పై నమ్మకం ఇంకా బ్రతికే ఉంది. ఆ చిన్న ఇంట్లో నివసించే బాలుడి పేరు నోవా. అతని వద్ద ఎక్కువది ఏమీ లేకపోయినా అతని హృదయం మాత్రం వెలుగులతో నిండిపోయింది. ఇతరులు ఆందోళన పడుతుంటే నోవా మాత్రం ఒక చిన్న చెక్క నక్షత్రాన్ని తయారు చేస్తున్నాడు. చిన్నది అయినా విలువ ఉంటుంది అని అతను నమ్మాడు. అర్ధరాత్రి దగ్గర పడుతుండగా ఆ చిన్న నక్షత్రం మెల్లగా వెలుగులు చిందించసాగింది. ఆ వెలుగు క్రమంగా గదినంతా నింపింది. అది చలిని కాదు, ఓదార్పును తీసుకొచ్చింది. ఆ వెలుగులో నుంచి ఓ దేవదూత మెల్లగా బయటకు వచ్చింది. ఆమె ముఖంలో శాంతి, కళ్లలో దయ కనిపించాయి. క్రిస్మస్ మాయమవలేదు నోవా అని దేవదూత మృదువుగా చెప్పింది. అది మన హృదయాల్లోనే ఉంటుంది. దేవదూత నోవా చేతిలో ఒక చిన్న గంట పెట్టింది. దయ కనిపించినప్పుడల్లా దీన్ని మోగించు అని చెప్పింది. ఆ మాటలతోనే దేవదూత వెలుగులుగా మారి మాయమైంది ఒక కలలా. ఉదయం రాగానే నోవా మంచులో అడుగుపెట్టాడు. అతని హృదయం ఆశతో నిండిపోయింది. ఒక వృద్ధుడికి కట్టెలు మోయడంలో నోవా సహాయం చేశాడు, ప్రతిఫలం ఆశించకుండా. నోవా జేబులో నుంచి గంట బయటికి వచ్చింది. డింగ్ అని ఆ గంట మోగగానే చలిలో ఒక వెచ్చదనం పుట్టింది. ఇళ్లు వెలిగాయి. ముఖాల్లో చిరునవ్వులు తిరిగి వచ్చాయి. ఎవర్ పైన్ మెల్లగా మేల్కొంది. కాని క్రిస్మస్ ఈవ్ రాత్రి ఘోరమైన మంచు తుఫాను పట్టణాన్ని కమ్మేసింది. దీపాలు ఆరిపోయాయి. చీకటి మళ్లీ ఎవరిపైన్ను కప్పేసింది. నోవా తుఫానులోకి పరుగెత్తాడు. చేతిలో గంట, హృదయంలో దయ. ప్రతి మోగింపుతో చీకటి వెనక్కి తగ్గింది. వెలుగు పట్టణమంతా విస్తరించింది. గాలి ఆగింది. మంచు తగ్గింది. నిశ్శబ్దం వచ్చింది. కాని ఈసారి శాంతితో. అప్పుడే ఆకాశంలో క్రిస్మస్ మహానక్షత్రం మళ్లీ వెలిగింది, ఎప్పటికన్నా ప్రకాశంగా. ఆ నక్షత్రాన్ని అనుసరించి శాంటాక్లాస్ తన స్లెడ్జ్తో ఆకాశంలోకి వచ్చాడు. ఉదయం ఎవర్ పైన్ నవ్వులతో నిండిపోయింది. బహుమతులతో కాదు, ఆనందమే గొప్ప కానుకగా మారింది. నోవా నక్షత్రాన్ని చూసి చిరునవ్వు చిందించాడు. ఎందుకంటే అతనికి ఇప్పుడు తెలుసు, దయే నిజమైన క్రిస్మస్ అద్భుతమని.